ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ రేంజ్లో ఈ రిసీవ్నెస్ కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. ఇంత చిన్న సినిమాకు ఇంత పెద్ద అప్లాజ్ రావడం చాలా రేర్ అనమాట. సో ఆ విషయంలో ముందుగా మీకు కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంటర్వ్యూ ఓకే చేయగానే మీ దగ్గరికి వస్తున్నాను అనగానే నేను మొట్టమొదటిసారిగా అడగాలనుకుంది మీ డైరెక్టర్ సాయిలు గురించి. ఆయన చాలా ఇంటర్వ్యూలో చూశాను, ఈ చేతులు ఇట్లా వదిలేస్తున్నారు, ఇలా కట్టుకుంటున్నారు, ఈ కాళ్ళు ఇట్లా లేపుకుంటున్నారు, అంటే ఆ మనిషి ఇంకా ఆ మట్టితనంలోనే ఉన్నారు. కరెక్ట్ సార్. పొల్యూట్ అవలా. అవును సార్. ఆయన చూస్తుంటే ఒక మనిషి ప్యూర్ ఫామ్ లాగా కనిపిస్తున్నారు. కరెక్ట్ సార్. మీ దగ్గరికి ఆయన ఎలా వచ్చారు? ఈ సాయిల్ని మనం టేక్ ఓవర్ చేయొచ్చు, ఇతని ప్రాజెక్ట్ మనం తీసుకెళ్ళొచ్చు, మీరు ఎలా నిర్ణయించుకున్నారు? అంటే ఒక 3 years బ్యాక్ విరాటపురం షూటింగ్ జరుగుతున్న టైంలో తను నాకు రెగ్యులర్గా మెసేజ్లు ఫోన్ చేస్తూ ఉండేవాడు. సార్ మీ దగ్గర వర్క్ చేస్తాను. అప్పుడు విరాటపురం అంటే అప్పుడు స్టాఫ్ అంతా ఉన్నారు ఆల్రెడీ. అది రిలీజ్ అయిన తర్వాత నా దగ్గర సరే అని నేను కొన్ని అసైన్మెంట్స్ ఇచ్చా రైటింగ్వి. ఏదైనా రాస్తాను అని అన్నాడు అనమాట. అంటే రైటింగ్ అయినా చేస్తాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా పనిచేస్తాను, బట్ మీతో అసోసియేట్ అవ్వాలని ఉందని వచ్చాడు. సరే నీకు కొన్ని లైన్స్ ఇచ్చి డెవలప్ చేస్తావా ఏంటి, కొన్ని సీన్స్ రాయమని చెప్పి అన్నాను. అయితే ఆయన రాసే ప్రాసెస్లో నాకు తను ఎక్కువ అర్థమయ్యాడు. ఆయన చాలా సెన్సిబుల్, హానెస్ట్ మనిషి, లోపల చాలా ఫీల్ ఉంది, ఎమోషన్ ఉంది తనకి అని అనిపించింది. వచ్చి క్లోజ్ అయిపోయినాం మేము దగ్గర బాగా. ఇట్స్ లైక్ తక్కువ రోజులే రైటర్గా పనిచేసినా కూడా నా దగ్గర అంటే అప్పటికి తక్కువ రోజులే మన దగ్గరకు వచ్చి, కానీ చాలా సంవత్సరాలుగా మాతో కలిసి తిరుగుతున్న బాండింగ్ వచ్చింది. ఒకరోజు అతను అన్న నేను డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏంట్రా కథ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ చెప్పాడు. చెప్పగానే అబ్బా ఫస్ట్ సినిమా ఇలా ఓకేనా ఏంటి అని చెప్పి కొంచెం ఆలోచించాను. మీరు అప్పటికే నిర్మాత అవ్వాలని నిర్ణయించుకున్నారు? నేను నిర్ణయించుకున్నాను కానీ అప్పుడే అవ్వాలనుకోలేదు, ఫ్యూచర్లో చేద్దాం అనుకున్నాను. బట్ ఎప్పుడైతే దాన్ని ఆ సంఘటనని కథగా మలిచాడో, అంటే అది స్టోరీ స్క్రీన్ రైటింగ్ ఫార్మేట్లోకి ఎప్పుడైతే ఆ స్టోరీని బ్లెండ్ చేశాడో దాంతోనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు, ఈ సినిమాని ఎట్లయినా నేను మెటీరియలైజ్ చేయాలి అని. సో అది ఫస్ట్ ఇంప్రెషన్ ఆయన మీద. ఓకే. అండ్ ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే సార్, రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన చూస్తే టెక్నికల్గా ఆయనకి వర్డింగ్స్ కూడా రావట్లేదు, బట్ సెన్సిబిలిటీ ఉంది, ఒక కథ రాయగల సెన్సిబిలిటీ ఉంది, స్క్రీన్ ప్లే కానీ దాని మీద ఒక సెన్సిబిలిటీ ఉంది, బట్ టెక్నికల్గా చాలా వీక్గా ఉన్నారు. అది ఆ విషయం ఆయనే చెప్పారు. సో అలాంటి ఓ వ్యక్తికి ఎలాంటి టీంని ఇచ్చారు మీరు? అంటే టెక్నికల్గా వీక్ ఏం కాదు మనోడు, ఎక్స్ప్రెస్ చేయడంలో వీకు. ఓకే. ఎవరికైనా చెప్పేటప్పుడు మంచి, అంటే ఇప్పుడు నేను మీరు ఏదైనా రైటింగ్ గురించి అడిగితే జనరల్గా ఏ ఫిలిం మేకర్ అయినా కూడా ఒక క్రిటికల్ లాంగ్వేజ్లో మాట్లాడతాం. టెక్నికల్గా మాట్లాడేటప్పుడు థీమ్ అంటాము, ఆర్క్ అంటాము, ఇంటెన్సిటీ ఇట్లాంటి ఏదో కదా, లైన్ ఆఫ్ యాక్షన్ అంటాం. అతనికి ఆ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తేడా తప్ప టెక్నికల్గా తను స్ట్రాంగే. సో మీ సైడ్ నుంచి అతనికి టెక్నికల్గా కానీ లేకుంటే వర్క్ పరంగా కానీ ఎలాంటి టీంని ఫామ్ చేసి ఇచ్చారు? అంటే నేను నితిన్ గారు ఉన్నారు, ఈటీవీ నితిన్ గారు క్రియేటివ్ హెడ్. అతను నేను ఎక్కువ క్రియేటివ్ సైడ్ చూసుకున్నాము. సో అతను కథ చెప్పినప్పుడు మాకు బాగా అందరికీ సింగిల్ సిట్టింగ్లో వాళ్ళు కూడా ఓకే చేశారు. ఓకే. జనరల్గా ఓటీటీలో కొంచెం టైం పడుతుంది, బట్ వాళ్ళు 1 సిట్టింగ్లోనే ఓకే చేశారు. అందరు కొత్త వాళ్ళే అండి, మేమేమో ఆల్రెడీ బయట ప్రూవ్ అయిన వాళ్ళని ఏమి ఇవ్వలేదు అతనికి. సినిమాటోగ్రాఫర్ 1 ఫిలిం మోల్డ్ అయి ఉంటాడు, ఎడిటర్ కూడా 1 ఫిలిం మోల్డ్. అందులో ఎవరైనా ఆల్రెడీ ప్రూవ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే నేను, అంటే తెలిసిన వాళ్ళు, జనాలకు తెలిసిన వాళ్ళు, నేను, సురేష్ బొబ్బిలి, మిట్టపల్లి సురేందర్, మేము ముగ్గురమే తెలుసు. మీది అందరు కొత్త వాళ్ళే. ప్యూర్గా డైరెక్టరే తన ఆత్మ అంతే, అది సినిమా తన హృదయావిష్కరణ సినిమా అతనే చేపించుకున్నాడు. నితిన్ గారు గైడ్ లైన్స్ ఇస్తుండేవారు తనకి. మేము కొంచెం అటు ఇటుగా ఉంటే జస్ట్ అట్లా
అంతే తప్ప మొత్తం కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఈజ్ సాయిల్ కాంపాటి. అంటే నైట్ మూవీస్ వస్తుంటే తెలిసింది ఏంటంటే ఆ వరంగల్ ఆ ప్రాంతంలో జరిగిన కథ అని చెప్పారనమాట. ఆ మట్టి వాసన సినిమా అంతా తెలుస్తుంది. కరెక్ట్ అండి. అండ్ అలాగే చాలా అంటే ఆ హీరో హీరోయిన్ పాత్రలు ఏదో మన మధ్య తిరిగే వాళ్ళు, మన మధ్య జరిగే కథలు, మన మధ్య జరిగే పుట్టే ప్రేమలు, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కంపోజ్డ్గా ఇలాగే ఉండాలి, లవర్ అంటే ఇలాగే బిహేవ్ చేయాలి, అలా లేదు. ఎమోషన్స్ అన్ని పీక్స్లో ఉన్నాయి. కరెక్ట్ అండి. అవును అవును. సో ఈ ట్రీట్మెంట్ కూడా సాయిల్ గారిదేనా? 100%. సాయిల్ కాంపాటి వ్యక్తిత్వం అందులో కనిపిస్తుంది. ఆయనకు ప్రేమ వస్తే ఎట్లుంటాడో, ఆయనకు కోపం వస్తే ఎట్లుంటాడో. సాయిల్ కాంపాటి మనకు ఊర్లో కూడా అంతే కదా. అంతే కదా. ప్రేమ వస్తే అంతే కల్మషం, అంతే కల్మషం ఉండదు. కోపం ఉన్నా కూడా బాగున్నారా అమ్మా ఇలా ఉండదు. కోపం వస్తే కోపం ప్రదర్శిస్తారు, ప్రేమ వస్తే ప్రేమ ప్రదర్శిస్తారు. సార్ ఫస్ట్ మూవీ నిర్మాతగా మంచి సక్సెస్ అంటే 3 ఏళ్ళ 2 ఏళ్ళ నుంచి మీరు పడ్డ కష్టం ఈరోజు రిజల్ట్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు బాగుంది అంటున్నారు, ఓపెనింగ్స్ బాగున్నాయి, సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది, రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. నిర్మాతగా ఇప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కొంతమందిని మనం ఇంట్రడ్యూస్ చేసాం, అందరు కొత్త వాళ్ళే, కొత్త ఆర్టిస్టులు, మొత్తం కొత్త ప్యూర్ వాళ్ళందరికీ ఇది ఒక మంచి బిగినింగ్. అంతకంటే మనకేం కావాలి? ఒక మంచి కథని మనము జనాలకు చూపిస్తున్నాము. ఆ కథను తీసుకొచ్చిన డైరెక్టరు, ఆ కథలో నటించిన, సినిమాలో నటించిన ఆర్టిస్టులు, వాళ్ళందరికీ అదొక అడ్రస్ అయినప్పుడు, అదొక ఐడెంటిటీ అయినప్పుడు మనకి హ్యాపీ ఉంటుంది కదా. అంతే కదా. సో అన్నిటికంటే ఫస్ట్ మన డెసిషన్ కరెక్ట్ అయింది. డిసిషన్ కరెక్ట్ అయింది. మంచి సినిమా చేయాలి, అర్థవంతమైన సినిమా చేయాలి. ఈటీవీ విన్ వాళ్ళకి నచ్చింది. నా ఫస్ట్ సక్సెస్ అదే. ఈటీవీ విన్ వాళ్ళకి సినిమా నచ్చడమే నా ఫస్ట్ సక్సెస్. సెకండ్ సక్సెస్ బన్నివాసు గారు, వంశీనందిపట్ లాంటి వారు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం సెకండ్ సక్సెస్. అంతే. దిస్ ఈజ్ అ బోనస్. ఈటీవీ విన్ వరకు ప్రాజెక్ట్ ఎలా అయిందో మీరు ముందే చెప్పేశారు. బట్ బన్నివాసు గారు, సురేష్ గారు వీళ్ళు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా ప్రాజెక్ట్లోకి వచ్చారు? అంటే ఈటీవీ విన్తో ఆల్రెడీ వాళ్ళు లిటిల్ హార్ట్స్ చేశారు కదా. తర్వాత ఇప్పుడు ఈ సినిమా కూడా అడిగారు వాళ్ళు. అడిగితే మీరు చూడండి, చూస్తే నచ్చితే తీసుకోండి అని చెప్పి సాయి గారు హ్యాండిల్ చేశారు. అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. ఈరోజు థియేటర్స్లో ఈ సినిమా ఆడుతుంది, చాలా థియేటర్స్ వచ్చినాయి. అంటే ప్రైమ్ ఏరియాలో థియేటర్స్ ఉన్నాయి, రూరల్లో థియేటర్స్ వచ్చినాయి. ప్రతి ఒక్కరికి సినిమా యాక్సెస్లో ఉంది. అండ్ మీరు రేట్స్ కూడా చాలా రీజనబుల్ రేట్సే పెట్టారు. అంతా హ్యాపీ. బట్ బన్నీవాసు గారు, సురేష్ గారు కానీ లేకుండా ఉంటే ఇన్ని థియేటర్లు ఇంత ఈజీ అయ్యేదే? అంటే ఈటీవీ విన్ కంటే పెద్ద సంస్థ ఆర్గనైజేషన్ ఏం కాదు కదా. ఈటీవీ విన్ అనేది చాలా పెద్ద నెట్వర్క్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ కొన్ని వందల సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్ ఉంది వాళ్ళకి, ఇప్పటికీ ఉంది. మయూరి డిస్ట్రిబ్యూటర్. వాళ్ళతో అసోసియేట్ అవని ప్రొడక్షన్ హౌస్ లేదు, వాళ్ళతో అసోసియేట్ అవని డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లేదు. ఈవెన్ గీతా ఆర్ట్స్ గారు కావచ్చు, లేకపోతే సురేష్ ప్రొడక్షన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో అసోసియేట్ అయి ఉన్నారు. అంటే మేము యాక్చువల్లీ ఈ సినిమాకి తక్కువ థియేటర్లోనే రిలీజ్ చేయాలి. ఓకే, తక్కువనే, అంటే 200-250 రిలీజ్ చేసినట్టుంది. మనం ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి కదా అని ఇప్పుడు వీళ్ళు 1000 థియేటర్లైనా వాళ్ళు రిలీజ్ చేస్తారు. 1000 థియేటర్లు స్ప్రెడ్ అవుతారు కదా జనాలు, పల్సగా కనిపిస్తారు. ఓపెనింగ్స్ లేవనే టాక్ వస్తుంది. మనం ఇది చిన్న సినిమా, దీన్ని చూడాలని ఫస్ట్ డే చూడాలని కోరుకునే వారు కొంచెం తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే స్టార్ లేరు కాబట్టి కొంచెం లిమిట్గా ఇస్తే జనాలు ఎక్కువ వచ్చినప్పుడు మళ్ళీ పెంచుతారు అనమాట. అంటే ఈ సినిమా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే ఇవాళ సినిమాని బాగా ప్రేమిస్తారు వాళ్ళు. సినిమా నచ్చింది అంటే, చూసి నచ్చింది అంటే వాళ్ళు డే అండ్ నైట్ నిద్రపోకుండా వాళ్ళు వర్క్ చేస్తారు. వంశీనందిపటి గారు కానీ, బన్నివాస్ గారు కానీ దీన్ని ఎలా జనాల్లోకి తీసుకెళ్ళాలి అని ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నీ బాగా చేస్తారు. ఆ నెరేటివ్ ప్రాపర్గా చేస్తారు. అండ్